వందనములు దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంన మీ అందరికి తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దినము దేవుని కృపను బట్టి దేవుడు మన మధ్యలోనికి అద్భుతమైన మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గత వారము దేవుడు ఒక అద్భుతమైన మాటను మన మధ్యలో ఉంచాడు. ఒకసారి చెప్పగలరా? ఆ మాటను దేవుడు గుర్తు చేశాడు. ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నా మనము ఏమీ తీసుకురాలేదు. అక్షయ ధనము కొరకు మనం సంపాదించే వారిగా ఉండాలని దేవుడు ఉద్దేశం కలిగి మనకు బయలుపరిచాడు. ఈ దినము దేవుని ఏర్పాటులో అదే భాగంలో సంపాదన అనే మాటలో రెండవ భాగాన్ని దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. మొదటి మాటగా అక్షయ ధనము ఏ విధముగా సంపాదించుకోవాలి, రెండవది చక్కని మాటతో మత్తయి గారు రాస్తున్నటువంటి సందర్భమైన వచనాన్ని మనం గమనిద్దాం. 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. కింద తదుపరి అతడు వినకపోతే ఇంకొంతమంది తీసుకెళ్ళమంటాడు, సంఘమును తీసుకెళ్ళమంటాడు. ఇవన్నీ చాలా వ్రాయబడి ఉన్నాయి. కానీ ఈ వచనాన్ని గమనిద్దాం. ఈ దినం ఇక్కడ వ్రాయబడిన మాటను గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమా, వింటున్న వారులారా, 15వ వచనంలో మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. ఇది అంశము, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహోదరుని సంపాదించుకోవాలి. ఇంత గొప్ప మర్మము ఈ దినము దేవుడు బయలుపరుస్తుంది. నిజమే, నీ సహోదరుని సంపాదించుకోవాలి. వాక్యానుసారమైనటువంటి మాటను మనం వింటున్నాం ఈ దినం. ఇక్కడ గమనిస్తే ఈ మాటకు మనం నడుస్తున్న ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా విషయాలు గమనిస్తే, ఈ రోజుల్లో ఈ దినాల్లో మనం నడుస్తున్న ప్రయాణాల్లో అందరూ కలిసి సమాధానంగా జీవిస్తున్నారు అనేది లేదు. స్పష్టంగా ఒకసారిగా మనం నడుస్తున్న జీవిత ప్రయాణంలో గమనిస్తే అందరూ కలిసి సమాధానంగా జీవిస్తున్న విధానము అనేది ఉన్నదా లేదా అనేది ఒకసారి మనం గమనిస్తే, ఈ దినము నిజంగా చూస్తే ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా అసూయలు, పగలు, కక్షలు. వీటి వలన మనుషులు ఎవరి వారుగా వేరైపోతున్నారు కదా. మనం చూస్తున్న సంఘటనలు ప్రతి మనిషికి అసూయ, ద్వేషాలు, కక్షలు, పగలు, కుళ్ళు, కుదంతాలు రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే వీటి ద్వారా ఎవరికి వారు వేరైపోతున్న సందర్భాలు. అయితే కుటుంబాల్లో ఐక్యత లేదు. ఈ మాటకు ఈ మాటలకు ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. నీ సహోదరుని సంపాదించుకోవాలి అనే అంశంలో
ఎంత గొప్ప మర్మాన్ని దాచి ఉంచాడో చూడండి. ఏదైనా సమస్యలు వస్తే మాట ఏదైనా తేడా వస్తే సర్దుకుపోయేవారు లేకుండా పోయారు. ఈ దినం చిన్న మాటకే మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటన మన ముందు పెట్టాడండి. బాగా గమనిస్తే లోకస్తులు అలాగే ఉన్నారు. అంటే లోకస్తులు అనగా దేవుని ఎరుగని ప్రజలు అలాగే ఉన్నారు, దేవుని ఎరిగిన ప్రజలు కూడా అదే బాటలో ఉన్నారు అని ఈ దినం గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలు కూడా అలాగే జీవిస్తున్నారు అనే క్రమాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించండి, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళారా ఈ దినం అడుగుతున్నాడు దేవుడు ఆయన సన్నిధానంలో. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ప్రేమను తెలుసుకొని జీవిస్తున్న నీవు, నేను, మనము ఇలా ఉండడము మంచిదేనా చెప్పండి? ఏంటండి అలా ఉండడం అంటే? మనసులో ఒకటి, బయటికి ఒకటి. ఈ దినము గమనిస్తే ఎందుకు ఈ మాట, ఈ సందర్భ వచనాన్ని వాడుచున్నాడంటే, ఇక్కడ గమనించండి, మత్తయి రాస్తున్న సందర్భానికి పౌలు భక్తుడు ఒక సందర్భ వచనాన్ని వాడతాడు. కొరింథీ సంఘంతో మాట్లాడతాడు. ఎంత చక్కగా మాట్లాడతాడంటే, మొదటి కొరింథీలోనికి వెళ్ళండి. మొదటి కొరింథీలో రాసిన పత్రిక, ఆ పత్రిక రాస్తున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. మత్తయ్య గారు రాసిన మాటను బట్టి మనము గమనిస్తే, ఇప్పటి వరకు మనము చెప్పుకున్న విధానాన్ని గమనిస్తే, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలు. హల్లెలూయా. ఆయన నడిచిన క్రమము, ఆయన అనుభవించిన విధానము, పౌలు గారు తన భక్తి విధానములో, తన ప్రయాణములో దేవుని ఎరిగిన ప్రజల మధ్యలో, దేవుని ఎరగని ప్రజల మధ్యలో నడిచిన విధానాన్ని బయలుపరుస్తూ బాధ్యత ఉపదేశాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఆ బాధ్యత ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి మాటలు గుర్తు చేస్తున్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నిజమే సహోదరుని సంపాదించుకోవాలి, పోగొట్టుకోకూడదు. వాక్యము మాత్రమే వింటున్నాను, వాక్యానుసారమైన జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఇవి అనుసరించాలి అంటున్నాడు. అయితే అంటూ చీలికను తొలగించుకొనండి. ఏ చీలిక? కుటుంబంలో ఉన్న చీలిక, సంఘంలో ఉన్న చీలిక, వ్యక్తుల మధ్యలో ఉన్న చీలిక, బంధంలో ఉన్న చీలిక, దేవుని ప్రేమను తొలగించే చీలిక. ఇది నాకు గమనించండి. ఆయన ప్రేమను కనపరుస్తున్న విధానాన్ని, నా ప్రేమను రుచి చూచి మీరు ఆ ప్రేమ నుండి దూరం అవుతున్నారు అని భక్తుల ద్వారా గుర్తు చేస్తున్నారు. ఇది నాకు గమనిస్తే డాక్టర్ సొలొమోన్ గారు సామెతల్లో రాస్తాడు, చక్కగా చీలిక గురించి మాట్లాడతాడు. అక్కడ చూడండి ఎందు నిమిత్తం మాట్లాడుచున్నాడు. మనం ఒకసారి చూద్దాం. 17వ గ్రంథంలోనికి వెళ్ళామా? సామెతలు 17వ గ్రంథము 14వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే చూడండి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. చూడండి, అంటే కలహం అంటే ఎలా ఉంటుంది, కోపం ఎలా ఉంటుందంట? నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని. హల్లెలూయా. వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టినప్పుడే సహోదరుని సంపాదించుకుంటావు. సహోదరుడు అనగా ఏంటి?
దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటే అది. ఇక్కడ గమనిస్తే వివాదము అధికము కాక మునుపే దాన్ని విడిచిపెట్టాలి. వివాదము పెరుగుతుందా, నువ్వు తగ్గాలి. దాన్ని కొనసాగించామనుకోండి, కలహారంభము నీటి కట్టున పుట్టు ఊట, బహుజాగ్రత్త క్రోధము. వివాదము అధికము కాక మునుపే దాన్ని విడిచిపెట్టే క్రమంలో ఉన్నప్పుడే నీవు దేవుని ప్రేమను కనుగొనగలవు, దేవుని ప్రేమను రుచి చూడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘంతో మాట్లాడతాడు పౌలు భక్తుడు. ఫిలిప్పీ సంఘానికి కూడా ఒక ఉత్తరం రాస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా, 3వ వచనాన్ని చదువు. ఎంతో చక్కగా ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. చదవమ్మా. హల్లెలూయా. కక్ష చేతనైనను వృతాశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, హల్లెలూయా, ఆయన మనస్సు కలిగి ఉండాలని ప్రాధేయపడుతున్నాడండి. అంటే చీలికలు తొలగించుకోండి. మన జీవితంలో ఆ క్రోధము, ఆ కలహము, ఆ వివాదాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడే దేవుని ప్రేమను కనుగొనగలవు, దేవుని ప్రేమ మీద ఆసక్తి పెంచుకోగలవని గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా గమనిస్తే, ఈ దినాల్లో గమనిస్తే, దేవుని బిడ్డలుగా పిలుచుకుంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉన్న నీకు అనగా ఇక్కడ నన్ను ఉద్దేశించి, నిన్ను ఉద్దేశించి, మనం ఉద్దేశించే మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని ఎరగని ప్రజలకు నీకు తేడా ఏముంది అని అడుగుతున్నాడు. ఇది గమనించు. దేవుణ్ణి ఎరిగి ఉండి దేవునిపై విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటలకు లోబడి జీవిస్తున్న నీవు, లోకస్తులకు నీకు తేడా ఏముంది? వాళ్ళ అదే పాట, నీవు కూడా అదే పాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం గమనించు. ఈరోజు నీ పట్ల కానీ ఇతరుల పట్ల కానీ నీ సహోదరుడు ఏదైనా తేడా చేస్తే బాగా గమనించాలి. నీ పట్ల కానీ ఇతరుల పట్ల కానీ నీ సహోదరుడు ఏదైనా తేడా చేస్తే అతన్ని ద్వేషించి అతనికి దూరంగా ఉండడము మన నైజం కదా. కొంచెం తేడా వస్తే దూరంగా పెడతాం, మన నైజం అది. కానీ అతనితో మనకెందుకులే అని అనుకొని అతన్ని దోషిగా చూడడము మన నైజం. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదండి. దేవుని సందేశం అలా చెప్పడం లేదు. దేవుని ఆజ్ఞ అలా చెప్పడం లేదు. ఏమని చెప్తుందంటే, అది కాదు కానీ ఆ దూషించడము, దోషిగా దూరం పెట్టడము అవన్నీ కాదు. కానీ ఒక్కసారి నేను ఏమి చెప్తున్నానో వింటున్నావా? దేవుని వాక్యము ఏమి చెబుతుందో ఒక్కసారి ఆలోచన చేశావా అంటున్నాడు. యాకోబు గారు అంటారు, ఒక్కసారి యాకోబు గారు మాట్లాడుతున్న విధానం చూద్దాం, ఎంత చక్కగా మరి వ్రాస్తున్నాడో. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, వింటున్న వారులారా, 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. యాకోబు పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయము 17 నుంచి చదువు. హల్లెలూయా. బాగా గమనించండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయువానికి చెయ్యని వానికంట. చూడండి, అంటే మేలైనది ఏంటి? నీతో అవుతుందని తెలుసు, నీలోనే కోపం అణుచుకోగలుగుతావు, కోపము జోలికి పోకుండా ఉండగలుగుతావు, దేవుని ప్రేమను కనపరిచే విధానము నీలోనే ఉంటుంది. అది తెలిసి కూడా ఏమంటాడో తెలుసా? మేలైనదియు చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చూడండి 14వ వచనం చదవమ్మా.
రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కాబట్టి లోకంలో జీవిస్తున్న నీవు, ఈ సంపాదనలోనికి వెళ్తున్న నీవు క్రమంలో అక్షయమైన సంపాదన కొరకు ప్రయాసపడుతూ సహోదరుని సంపాదించుకునే పనిలో ఉండాలి. సహోదరునికి దూరంగా ఉండకుండా, సహోదరుని ద్వేషించకుండా, దూషించకుండా, నేను కనపరుచున్న ప్రేమను కనపరుచుకుంటూ దానికి దూరంగా జీవించాలని చెబుతూ ఏమంటున్నాడంటే మన జీవిత విధానాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయ పడుచున్నారు. అవన్నీ వదిలిపెట్టు అంటున్నాడు. అంటూ కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి శ్రమ వస్తుందంట. కాబట్టి గమనించండి, యాకోబు గారు గుర్తు చేస్తున్న విధానం. మరి రోమియోలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు 12వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూస్తే, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వారలారా, ఈ దినం గమనించండి. ఈ దినము ఎంత గొప్ప సంఘటన దేవుడు గుర్తు చేస్తున్నాడో గమనించండి. ఈరోజు గమనిస్తే, శక్యమైతే మీ చేతనైనంత మటుకు ఏముండాలట? సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే అంటున్నాడు. ఎంత ప్రాధాన్యపడుతున్నాడు. ఎవరైనా సహోదరులు సమాధానంగా లేకుంటే, ఎవరైనా సరే సమాధానంగా లేకుంటే వారిని సమాధానపరచాలి అని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండడము మంచిది. ఎందుకు? మన జీవితం ఏంటో క్షణపాటుదంట, ఆవిరి వంటిది. ఇవాళ ఉన్నోళ్ళు, ఈ క్షణం ఉన్నోళ్ళు మరో క్షణం కనపడడం లేదు. అటువంటిది. కాబట్టి ఈ సమయంలో, ఈ గ్యాప్లో దేవుని ప్రేమను విడనాడకుండా జీవించమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నా అంటే, సహోదరుని ఏ విధంగా సంపాదించుకోవాలి. మత్తయి రాశాడు, బాగుంది, సంపాదించుకోమంటున్నాడు. మరి ఏ విధంగా సంపాదించుకోవాలి అంటే చూద్దాం. మొట్టమొదటిగా సామెతలోనికి వెళ్దాం. సొలొమోను గారు రాస్తున్న మాటను విందాం. 27వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ వచనాన్ని ఒకసారి చూడు. 27:5 వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా. చూడండి, సహోదరుని ఎలా సంపాదించుకోవాలంట? లోపల ప్రేమిస్తారంట, అది బయటికి కనపడదు. బహిరంగముగా గద్దించుట మేలు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? కీర్తనకారుడు ఈ మాటకు ఏమంటాడంటే 141వ కీర్తనలో చూడండి, మనము లోపల ప్రేమిస్తేనంట అది ఇంకా పాపం. బహిరంగంగా గద్దించడం వల్ల ఆ వ్యక్తిత్వాన్ని మనము బయటకు తీసిన వారిగా కనపడతాం. ఆ గద్దించుట చాలా ముఖ్యమని చూడండి. 141వ కీర్తనలో రాయబడిన మాట 5వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, నీతిమంతులు, దావీదు గారు అంటున్నారు, నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం అంట. అబ్బా, ఎంత మంచి మాట. మనమైతే ఒప్పుకుంటామా? గద్దిస్తే చాలు, నువ్వేంది నన్ను అనేది. కానీ దావీదు గారు అంటారు, నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుటకు నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయడమే మన పని. ఆహ్వానించాలట.
ఎంత గొప్ప సంఘటన నాకు బయలుపరుస్తున్నాడు. ఈ దినము నీకు నాకు మనకు తెలియని సత్యాన్ని తెలియపరుస్తున్నాడు ఈ దినము దావీదు ద్వారా. బహిరంగంగా గద్దించుట మేలు అంటే బహిరంగంగా గద్దించడం వల్ల నన్ను గద్దించడానికి నాకు తైలాభిషేకం లాగా అంటున్నాడు దావీదు గారు. వారి దుష్టక్రియలు చూచి నేను తప్పక ప్రార్థించే పనిలో ఉంటాను. నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు అంటే వాళ్ళు నా మీద దాడి చేయడం కూడా నాకు ఉపకారమే అంటున్నాడు. అటువంటి మనసు దేవునితో నడిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవునితో నడిచినప్పుడే ఎటువంటి గొప్ప విశ్వాసాన్ని కనుగొనగలవు. ప్రియ సహోదరి సహోదరుడా, రెండవది చూద్దాం. మొదటిది ఏంటంట, బహిరంగంగా గద్దించటం మేలు. ఆ మేలు ద్వారా సహోదరుని సంపాదించుకుంటావు. రెండవది చూద్దాం. 18వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనికి వెళ్ళి 21-22 వచనాలు చాలు. 21-22. ఆ సమయమున పేతురు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, చూడండి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుక అని అడిగాడు. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారు మట్టుకు నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. రెండవది ఏంటో తెలుసా? నీ సహోదరుని తప్పులను క్షమించాలి. మొదటిది బహిరంగంగా, రెండవది సహోదరుని తప్పిదములను క్షమించే గుణం ఉండాలి అంటున్నాడు. అపరిమితమైన క్షమాపణ అంటున్నాడు. మామూలు క్షమాపణ కాదండి, ఏదో క్షమించానులే అన్నట్టుగా కాదంట. అపరిమితమైన క్షమాపణ అంట. లూకా సువార్తలో రాయబడిన మాటను చూద్దాం. 17వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. 17:3 వచనం 4వ వచనం చూడండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందుతున్న ఎడల అతన్ని క్షమింపవలెను. హల్లెలూయా. ఒక్కసారి కాదంట, 2 సార్లు కాదంట. అంత గొప్ప దేవుడే క్షమించాడు. నువ్వు నేనెంత ప్రతి క్షణము నీ పట్ల నా పట్ల క్షమిస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. మరి నువ్వు క్షణపాటు క్షమించలేని పరిస్థితిలో ఉన్నావు. ఒక రోజు కాదు కదా, ఒక వారం కూడా క్షమించలేని పరిస్థితిలో ఉంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని గుర్తు చేస్తాడు. 4వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించే క్రమం ఉండాలి. ఆయన నీలో ఉంటే, ఆయన ఆత్మ నీలో పనిచేయుచుంటే ఈ శరీర కార్యాలన్నిటిని జయించగలవు. శరీర కార్యాలు అంటే ఏంటి? ఇవే అసూయ, ద్వేషాలు, మత్సరము, విభేదాలు, కక్షలు, ఒకరంటే ఒకరికి పడక, ఇవి వదులుకునే సమయం దేవుడు మరలాన్ని కల్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీ సంఘంతో మాట్లాడతాడు. 3:13 చూడమ్మా. కొలసీ సంఘంతో మాట్లాడుతున్న మాటను చూడండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును. హల్లెలూయా. ఇది మనకు కనులకు కనపడుతూ ఉండాలి, హృదయాన్ని తట్టు ఉండాలి.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏమని? దేవుడే క్షమించాడు, నువ్వు నేనెంత, అది గమనించాలి. ఎవరిమైనా సరే, చెబుతున్న నేనే కావచ్చు, వింటున్న మీరే కావచ్చు, చూస్తున్న మీరే కావచ్చు, దేవుడు క్షమించాడు. ఆ క్షమాపణ గుణం మనలో ఉండాలి. అప్పుడే నీవు సహోదరుని సంపాదించుకుంటా. సహోదరుని అనగా దేవుని ప్రేమను, ఆ దేవుని ప్రేమ ఉంటేనే నువ్వు ఇతరుల మీద ప్రేమను కనపరచగలవు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనానికి వెళ్ళాం. మూడవది సహోదరుని సంపాదించుకోవడంలో మూడవది బయలుపరుస్తున్నాడు. 5వ అధ్యాయం చదువు. బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, హల్లెలూయా, ఏంటో తెలుసా ఇది? నీ సహోదరునితో సమాధాన పడుట వలన ఏమొస్తుందట? ప్రేమను సంపాదించుకుంటావా? సహోదరుని సంపాదించుకోగలరు అంటే సమాధానం కావాలి. దేవుడు అడుగుతున్నాడు. మనం ప్రతి పునరుద్ధానమున ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం. ఏదో ఆనవాయితీగా ఆచారంగా తీసుకుంటున్నామేమో. జాగ్రత్త సుమ, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అనగా ఏమంటున్నాడంటే ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయా? నీ బలిపీఠం దగ్గర అన్ని వదిలిపెట్టు, ముందుగా వెళ్ళి సమాధాన పడి నా శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవాలనుకున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, క్షమాపణ గుణం మనలో ఉండాలని గుర్తు చేస్తున్నాడు. 4వది చూస్తే మనం చదువుకున్న రీతిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దించుము. అతను నీ మాట వినిన ఎడల నీ సహోదరుని, హల్లెలూయా, చెక్కి చూడాలి. ఒంటరిగా అనగా ఒక పెద్ద మర్మం ఉంది అక్కడ. ఒంటరిగా అంటే దేవుడు నీతో ఉండి మాట్లాడతాడని అర్థం. ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పు చేసినప్పుడు అతడును నీవును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించిన ఎడల ఆ ప్రేమను సంపాదించుకో. అంటే సహోదరుని ఏమనుకుంటాడు? నీవు కోపపడ్డ మనిషి లేదా నీ మీద కోపపడ్డ మనిషి మధ్యలో జరిగేది ఏంటంటే, నీవే వెళ్ళి తగ్గించుకొని వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు ఏమవుతుంది? అంత పెద్ద వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, నీలో ఆ క్షమాపణ గుణం కలుగుతుంది. చివరికి ఇదంతా ఏంటంటే, నాలో ఉన్న తగ్గింపు నీలో చూడాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అంతే, ఒక్క మాటే చివరిగా. ఇక్కడ గమనించినట్టయితే చూడండి, 4వది తప్పు చేసినప్పుడు అతడును నీవును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించిన ఎడల నీవు సహోదరుని సంపాదించుకుంటావు. 5వది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో చదువు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. హల్లెలూయా. ఈ మాట బాగా గమనించాలి. తీర్పు తీర్చకుండా, సహోదరుని నిరాకరించకుండా ఉండిన ఎడల ప్రేమను సంపాదించుకుంటావు. సహోదరుని తీర్పు తీర్చే పని నీది కాదు, నిరాకరించే పని నీది కాదు, దేవుని పని. ఇక్కడ అంటాడు, చక్కగా వ్రాయబడిన మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ మాటకు అక్కడ వ్రాయబడిన మాటను ఒకసారి గమనించాం. 7వ అధ్యాయం 1వ వచనం మత్తయిలో వ్రాయబడిన మాటను, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి చూడండి, మీరు తీర్పు చొప్పునే మిమ్మల్ని గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. అంటే అర్థం ఏంటంటే,
నీ కంట్లో ఉన్న నలుచును తీసుకోవు కానీ పక్కోడి కంట్లో నలుచు తీయడానికి ప్రయత్నం చేస్తామని అర్థం. అంటే నీ తప్పును నువ్వు తెలుసుకో, ఇతరుల తప్పును ఎత్తి పట్టుకునే పనిలో ఉంటావు అని గుర్తు చేస్తున్నాడు. మరి మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడమ్మా. మార్కు గారు రాస్తున్న మాటను ఒకసారి చూద్దాం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో హల్లెలూయా ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప సంఘటనలను దేవుడు ఈ దినం బయలుపరుస్తూ ఉన్నాడు. మరి నీ పని కాదని ఆ చేయడం వలన నువ్వు దూరం అవుతున్నావు. కాబట్టి 6వ సందర్భానికి వెళ్దాం. 1 కొరింథీయుల్లో రాసిన పత్రికలోనికి వెళ్దాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో సహోదరుని సంపాదించుకునే పనిలో ఏ విధంగా ఉండాలో బయలుపరుస్తున్నాడు. 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించాలి. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేను ఎన్నటికి మాంసము హల్లెలూయా. ఆయన తినకపోతే మాకేం అవసరం, మేము తింటాం. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తుంది. నీ సహోదరుని అభ్యంతరమైన వాటిని మానివేయట వలన. చూడండి, సహోదరుని సంపాదించుకోవచ్చు అంటే మాంసం అనగా చాలా రకాలుగా దాన్ని వర్ణించవచ్చు. క్వాలిటీస్ పైన మనకు కనపడుతున్న క్వాలిటీస్ అవన్నీ ఉన్నప్పుడే నువ్వు సహోదరుని సంపాదించుకోవడం. అంటే ఇష్టము లేని వాని దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టము కలిగిన దానిని అనుసరించమంటే అనుసరిస్తాడా? వానికి ఇష్టం వచ్చిగా నువ్వు నడిచినప్పుడే నువ్వు దేవుని ప్రేమను కనపరిచిన వారిగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. వాని రూట్లోనే వెళ్ళి నీలో ఉన్న ప్రేమను బయలుపరిచినప్పుడే వాడు నీ వైపు వస్తాడు. హల్లెలూయా. లేదు, వాడు అలాగే ఉన్నాడు, నువ్వు అలాగే ఉన్నావు. ముందు మాట అన్నాడు కదా, నన్ను ఎరిగి ఉండి కూడా ఎరగని ప్రజలతో తోడై జీవిస్తున్నారు మీరు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన మాటను చూడండి. యాకోబు గారు రాస్తారు. ఈ మాటకు ఎంత చక్కగా యాకోబు గారు వినిపిస్తున్నారో చూద్దాం. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవములను ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము బాగా గమనించండి. యోబు విషయానికి వస్తే ఎంతమంది లాస్ట్కు చివరికి స్నేహితులు, భార్య అందరూ ఏం చేశారండి? అవమానపరిచారు. కానీ చూడండి, యోబు యొక్క సహనము గూర్చి వెంటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని యోబు లాంటి సహనము కలిగి ఉండాలి. మనం సహనము కలిగి ఉన్నప్పుడే నీ సహోదరుని సంపాదించుకోగలవు. దేవునికి మేము కలుగును గాక. పేతురు గారు రాస్తారు చూడండి. అక్కడ 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఎంచిపోయాడు. ఆయన ఎంత బాధపడిండో చూడండి. ఆ మాదిరి మన మధ్యలో ఉంచాడు. దాన్ని అనుసరించి నడవండి అంటే తగ్గింపు జీవితము, సహించే గుణము, ఓర్పు, సహనము అన్నీ మీకు వదిలిపెట్టి వెళ్ళాను. దాన్ని అనుసరించి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అదేనండి. ప్రియ సహోదరి సహోదరుడా, తగ్గింపు జీవితాన్ని ఇక్కడ చూస్తున్నాడు. 7వది చూద్దాం. సహోదరుని సంపాదించుకునే పనిలో 7వది చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదవ. వెలుగులో ఉన్న
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే. నేను కరెక్ట్, ఎదుటివాడు కరెక్ట్ కాదనుకునేవాడు వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడంట. అంటే తన తప్పు తెలుసుకోకుండా ఇతరుల తప్పును వెతుకులాడేవాడు వాడు పాపములే ఉన్నాడని అర్థం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. హల్లెలూయా. అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేశాను కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి నీ గమ్యమేంటో తెలియదు. ఈ దినం అంటే సహోదర ప్రేమ, దేవుని ప్రేమ నీలో లేదు అని గుర్తు చేస్తున్నాడు. నీ సహోదరుని ద్వేషింపక ప్రేమించమంటున్నాడు. ఈ దినం గుర్తు చేస్తూ ఏమంటున్నాడంటే అదే 1 యోహాను 3వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదనియు మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై సహోదరుల నిమిత్తమై మన ప్రాణము పెట్టేంత ప్రేమను కనపరచాలి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ దాని ఉన్న దేవుడు మనకు బయలుపరుస్తున్న విధానం ఏంటంటే నీ సహోదరుని సంపాదించుకో. నాలాంటి అనుగుణాలు నీలో చూడాలనుకుంటున్నాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. సహోదరులను ద్వేషించకుండా, సహోదరులను దూరము చేసుకోకండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము గమనించు, బాగా గమనించు. వారిని సంపాదించుకునే పనిలో మనం ఉందాం. ఈరోజు సహోదరుని కంటే మక్కువగా ప్రేమించే సహోదరుడు మనకెవరున్నాడండి? అందరిని వదిలిపెట్టి ఈరోజు ఎక్కువ మక్కువగా ప్రేమించే సహోదరుడు ఎవరు? నిత్యం మనతోనే ఉంటాడు. ఎవరు? వీడిని వదులుకున్నప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఈ సెల్ అనేది భయంకరమైనది. సహోదరుని కంటే మక్కువగా మనము ప్రేమించుచున్నాం. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, అనేక మంది సహోదరులను సంపాదించే పనిలో మనం ఉండాలి. ఈ దినం ఇట్టి సంపాదనే మన వెంట వస్తుంది. మన వెంట వచ్చేదేంటిది? పరలోకానికి మనతో పాటు వచ్చేది ఏంటంటే ఇట్టి సంపాదన. ఈ అన్ని క్వాలిటీస్ నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. నీ సహోదరుని సంపాదించుకునే పనిలో నీవు ఉండాలి. మొదటిది అక్షయ ధనము సంపాదించుకునే పనిలో మనం ఉండాలి. ఈ క్షయమైనటువంటి ఈ ధనము, క్షయమైనటువంటి ఈ ప్రేమలు అన్ని వదులుకొని స్థిరముగా నిలబడేటువంటిది దేవుడిచ్చిన భాగ్యం. ఈ సంపాదన అనే సందర్భంలో మనం ఉంటున్నాం. ఈ సంపాదనలో అక్షయ ధనము సంపాదించుకునే పనిలో, రెండవదిగా సహోదరుని సంపాదించుకునే పనిలో మనం ఉండి దేవునికి మహిమకరంగా జీవించే పనిలో మనం ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.